హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐఎన్బి జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి 32 పోస్టులతో ఒక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హత ఉండే ఏ జిల్లా వాళ్ళైనా అప్లికేషన్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అసలు ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులు ఏమిటి, ఉండవలసిన అర్హతలు ఏమిటి, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, వీటితో పాటుగా మరికొన్ని ముఖ్యమైన వివరాలన్నీ ఈ వీడియోలో మీకు నేను చెప్తాను. వీడియోను పూర్తిగా చివరి వరకు స్కిప్ చేయకుండా చూసి ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. మీరు కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు ఆన్లైన్లో అప్లై చేయడానికి అవసరమైన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. అక్కడ క్లిక్ చేసి పూర్తి నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్కి సంబంధించిన వివరాలు తెలుగులో కూడా చదువుకోవచ్చు. ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు ఫిబ్రవరి 12వ తేదీలోపు అప్లికేషన్ పెట్టుకోవాలి. నోటిఫికేషన్ డీటెయిల్స్ చూస్తే ఈ నోటిఫికేషన్ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కడప జిల్లాలో ఈ యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అయితే ఉంది. ప్రస్తుతం ఇందులో అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేసేందుకు అర్హత ఉన్న వారి నుంచి దరఖాస్తులు కోరుతున్నారు. మొత్తం 32 పోస్టులు ఉన్నాయి. ఇందులో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, వెల్డర్, గ్యాస్ అండ్ ఎలక్ట్రిక్, టర్నర్ లేదా మెషినిస్ట్, మెక్ డీజిల్, కార్పెంటర్, ప్లంబర్ వంటి ట్రేడ్లలో ఈ పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అర్హత ఉండే ఈ ట్రేడ్లకు సంబంధించినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ భర్తీ చేస్తున్నటువంటి ఈ పోస్టులకు 10th క్లాస్ క్వాలిఫికేషన్తో పాటుగా ఐటీఐ పాస్ సర్టిఫికేట్ అనేది రిలివెంట్ ట్రేడ్లో ఉన్నవాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. 18 నుంచి 25 సంవత్సరాల మధ్య ఏజ్ ఉండాలి. జనవరి 13, 2025 నాటికి ఈ ఏజ్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ మరియు పీడబ్ల్యూడి అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారం అప్లికబుల్ అవుతుంది. అలాగే ఈ పోస్టులకి అప్లై చేసిన వాళ్ళకి ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్టైఫండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే ఎటువంటి రాత పరీక్ష ఉండదు. అప్లై చేయడానికి అప్లికేషన్ ఫీజు కూడా లేదు. అయితే ఈ పోస్టుల ఎంపికలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది. అంటే ఐటీఐలో వచ్చినటువంటి మార్కుల మెరిట్ ఆధారంగా సెలక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తారు. ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవచ్చు. apprenticeshipindia.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ముందుగా క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ తర్వాత అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తే ఎవరైతే అప్లికేషన్ పెట్టుకుంటారో వాళ్ళందరి యొక్క అభ్యర్థుల యొక్క మార్కుల మెరిట్ని చూసి సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో మెరిట్ ఆధారంగా ఈ పోస్టులను ఎంపిక చేస్తారు. ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఫిబ్రవరి 12వ తేదీలోపు అప్లికేషన్ అయితే పెట్టుకోవాలి. కంప్లీట్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా చూడడానికి డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇచ్చాను. అక్కడ క్లిక్ చేసి ఈ పోస్టులకి ఎలిజిబిలిటీ ఉండేవాళ్ళు అప్లికేషన్ అయితే పెట్టుకోండి. ఇలాంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.